ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నామండి. డయాబెటీస్ ఈరోజు ఇండియాలో ఇంతగా పెరిగిందంటే కారణం మనమే. సో మన దగ్గర ఉన్న మన ఇంట్లో దొరికే కొన్ని ఐటమ్స్తో ఒక మంచి రెమెడీ చేసుకొని ఈ రెమెడీని మనం రెగ్యులర్గా ఫాలో అవుతే డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు అంటున్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. అసలు మేడం ఈరోజు మనకి ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారో మేడం ద్వారానే తెలుసుకుందాం. నమస్తే మేడం. డయాబెటీస్ ఇండియాలో ఈరోజు నియర్లీ ఒక 80% పీపుల్స్కి అయితే ఆల్రెడీ అటాక్ అయిపోయింది. ఇంకా 100%కి పోయినా కూడా మనం చేసేది ఏం లేదు మేడం. ఆశ్చర్యం ఏంటంటే చిన్నపిల్లలు కూడా చాలా వరకు అండి ఇప్పుడు వచ్చే రీసెంట్ కేసెస్లో చూస్తే చాలామంది ఇలా సిమ్టమ్స్ ఉన్నాయి, మా పిల్లలకి ఏంటబ్బా అని చెప్తే సరే సిమ్టమ్స్ ఉన్నాయి కదా ఒకసారి టెస్ట్ చేయించుకోండి అని చెప్తే మాత్రం చాలా, ఎందుకంటే బికాజ్ లైఫ్ స్టైల్ ఒకటి అనుకోవచ్చు, వాళ్ళు తింటున్న జంక్ ఫుడ్ అనుకోవచ్చు, ఇంకోటి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేక, పెద్దవాళ్ళు అయితే డెఫినెట్గా వాళ్ళ మెటబాలిజం చాలా లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి యాక్టివిటీ లేకపోతే ప్యాంక్రియాస్ స్టిమ్యులేషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల డయాబెటీస్ వస్తుంది. చిన్నపిల్లల్లో ఏంటండి మరి అనేది చాలామందికి ఇది. నేనేమంటే ఫస్ట్ ఎప్పుడైతే డయాగ్నోసిస్ అవుతుందో డయాబెటీస్ మనం ఏం చేద్దాం, ఇమీడియట్గా మెడిసిన్స్లోకి వెళ్ళకుండా మనకు తెలుస్తాయి. మనం ఎక్కువ యూరిన్కి ఎక్కువ వెళ్తాము, లేదంటే స్వెట్ ఎక్కువ పట్టేస్తుంది, లేదంటే సడన్గా వెయిట్ లాస్ అయిపోవడం కానీ కొన్ని సిమ్టమ్స్ కనపడినప్పుడు అంటే మనం ఇంతకు ముందు ఉండాల్సిన దానికంటే ఇప్పుడు బాగుండట్లేదు, ఏమో సంథింగ్ బాడీలో చేంజ్ ఉందన్నప్పుడు కొన్ని టెస్టులు చేయించుకోవాలి. అది నార్మలే కదా, సరే ఇవి తింటే బలం ఇవి తినట్లేదు తినేద్దాంలే, లేదంటే నాకేంటి ఆ భయం వల్ల కొంతమంది టెస్టులు చేసుకోలేక కూడా షుగర్ లెవెల్స్ అలా ఫ్లక్చువేట్ అయిపోయి బాడీలో చాలా ఆర్గాన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. నేనేమంటా అంటే ఏదైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు దాన్ని తగినట్టు మనం ఏదైనా ఓకే ఆహార నియమాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అది డయాబెటీస్ కానివ్వండి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే బీపీ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా మనం నార్మల్ చేసుకోవచ్చు. మేడం మన ఈ రెమెడీని మనం చేస్తూ ప్రిపరేషన్ చేసి చెప్తాం. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఒక వాటర్ తీసేసుకోండి. ఒక 250 ml వాటర్, మ్యాక్సిమం మనం ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ తీసేసుకోవాలి. ఇది మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తీసుకుంటే చాలా మంచిదండి. ఓకే, మనం లేదా ఇట్లా జామ టీ ప్లేస్ లో ఈ జామాకు మనం చేస్తున్న ఈ కషాయాన్ని తాగమంటారు అంతే. ఓకేనా, ఈ జామాకును ఒక 2-3 ముక్కల్లాగా ఇలా చేసేసుకొని మార్నింగ్ లేచిన వెంటనే, ఈవెన్ టీ అలవాటు ఉంటుంది కదా చాలా మందికి, టీ అలవాటు కూడా మానేసేస్తారు, ఇంత మంచిగా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల మన లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఆస్తమా కానీ, సో మనకి గురకున్నా కూడా ఆల్మోస్ట్ గురక ప్రాబ్లం కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. జామాకు ఏంటంటే ఇంటర్నల్గా ఉన్న టాక్సిన్స్ అన్నింటినీ ప్యూరిఫై చేసి అంటే కంప్లీట్గా క్లియర్ చేసేంత గుణాన్ని కలిగి ఉంటుంది జామాకు. మనం రెగ్యులర్ తీసుకోవడం వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుంది. డయాబెటీస్ అంటారు 100%, ఎందుకంటే ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ని కలిగి ఉంటుంది. అంటే మనం తిన్న ఫుడ్ ఏదైతే తింటున్నామో అది ఇమీడియట్గా మనకి షుగర్ కింద కన్వర్ట్ అయిపోయి బ్లడ్లోకి కలిసిపోతుంది అనమాట. ఇమీడియట్గా కలవకుండా అలాగా ఫుడ్ని డైజెషన్ చేసేసి ఇమీడియట్గా చక్కెరలాగా చేయకుండా దాన్ని కాపాడేంత గుణాన్ని కలిగి ఉంటుంది అనమాట డయాబెటీస్. ఓకేనా, సో మనం ఇలాగ మంచిగా తీసేసుకొని, అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం జామాకు వేసుకుంటే ఆటోమేటిక్గా మనకి అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి. కొన్ని మెంతులు వేసుకున్నాం అనుకోండి, హై లెవెల్ షుగర్ ఉన్నా కూడా దాన్ని నార్మల్ చేసుకోవచ్చు. కొన్ని మెంతులు మనం మ్యాక్సిమం 1 స్పూన్ కానీ లేదంటే 1/2 స్పూన్ కానీ మెంతులు వేసేసుకోవాలి. ఇలాగ మనం ఒక 3 minutes అండి మంచిగా గోల్డెన్ కలర్లో వస్తాయి వాటర్. మనం ఒక 2-3 నిమిషాలు మరిగించామనుకోండి, మంచిగా మరిగించిన తర్వాత ఆ వాటర్ని ఫిల్టర్ చేసేసుకొని డైలీ కొద్దిగా రెగ్యులర్గా మనం ఇది తీసుకోవడానికి ముందు షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి గమనించండి. దీని తర్వాత కూడా వితిన్ 1 వీక్లో మీకు షుగర్ లెవెల్స్ చాలా కంట్రోల్ అవుతాయండి, డెఫినెట్గా కంట్రోల్ అవుతాయి. సో దీంతో పాటు మనం కూడా ఫుడ్ విషయానికి వస్తే మాత్రం కొద్దిగా మ్యాక్సిమం మార్నింగ్ పూట కొద్దిగా జావా, అంటే ఇప్పుడు హై లెవెల్ ఉన్నాయనుకోండి షుగర్ని, మనం ఎందుకంటే కొంతమందికి ట్యాబ్లెట్స్ తీసుకోవడం ఇష్టం ఉండదు, కొంతమందికి ఇన్సులిన్ తీసుకోవడం ఇష్టం ఉండదు. అలాంటప్పుడు క్రమేపీ ఎలాగా అంటే తీసుకుంటున్న దాన్ని సడన్గా ఆపకుండా క్రమేపీ కొద్ది కంట్రోల్ చేయాలి. ఎలా కంట్రోల్ చేయాలి, షుగర్ లెవెల్స్ని చూసుకుంటా ఉండి చెక్ చేస్తున్నప్పుడు నార్మల్కి వస్తాయి, డెఫినెట్గా నార్మల్కి వస్తాయి ఫర్ షూర్. ఎందుకంటే చాలా కేసెస్లో నేను మ్యాక్సిమం ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నప్పుడు మెడిసిన్స్ వాడకుండా ఇవే స్టార్ట్ చేయిస్తాను. దీంతోపాటు ఆహార నియమాలు కొన్ని ఫైబర్ ఫుడ్, పొద్దున పూట జావ కానీ, మధ్యాహ్నం పూట బ్రౌన్ రైస్ కానీ, ఎక్కువ అంటే లైక్ మనం వైట్ రైసెస్, వైట్ పాలు ఇవన్నీ బంద్ చేస్తాను. పాలకు బదులు ఆల్మండ్ మిల్క్ పెట్టడం స్టార్ట్ చేస్తాను. మళ్ళీ ఈవినింగ్ పూట మ్యాక్సిమం కొద్దిగా గోధుమ రవ్వ ఉప్మా కానీ, జొన్న రవ్వ ఉప్మా కానీ పెట్టడం స్టార్ట్ చేస్తాను. ఇలా మోతాదులో తీసుకొని చేయండి. వితిన్ 1 వీక్లో మీ షుగర్ లెవెల్స్ డెఫినెట్గా నార్మల్ అవుతాయండి. ఇలాగ మంచిగా ఇలా వేగుతుంటాయి కదా, చూడండి కలర్ చూడండి ఎంత మంచిగా ఇలా ఎందుకంటే మెంతులు కూడా వేసాము, ఈవెన్ లీవ్స్ కూడా మంచిగా మన దాంట్లో ఉన్న కంటెంట్ స్మెల్ కూడా చూడండి. జామాకులు వేసిన వెంటనే ఆ జామకాయ ఉంటే ఎంత మంచి స్మెల్ ఉంటుంది, ఆ చెట్టు స్మెల్ ఉంటుంది జామాకుది.
మేడం ఇంకా అంటే ఈ రెమెడీ అంటే ఒక డయాబెటీస్ ఒకటే పనిచేస్తుంది, ఇంకా వేరే డిసీజ్ కూడా పనిచేసేవాళ్ళు? సో నరాల బలహీనత, మోకాల నొప్పులు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ అలాంటి వాళ్ళకి బాగా కంట్రోల్ అవుతుంది. లంగ్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఆస్తమా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న కంట్రోల్, దగ్గున్న కంట్రోల్, ఫీవర్స్ రాకుండా కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. అండ్ వెయిట్ లాస్కి అయితే అల్టిమేట్గా పనిచేస్తుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు వెయిట్ లాస్ కూడా యూజ్ చేయొచ్చు. అన్ని రకాల అంటే మనం ఇంటర్నల్గా ఉన్న మెయిన్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్న ఆ కొవ్వు, ఎక్స్ట్రా కొవ్వును కానీ, దాంట్లో ఉన్న టాక్సిన్స్ని కానీ వాటిని అన్నిటినీ క్లీన్గా నీట్గా, అంటే ఇప్పుడు మనం ఒక పాత్ర కడిగినప్పుడు ఎంత నీట్గా కడుస్తాం అలాగా అలా అంటే నీట్గా ఇంటర్నల్ ఆర్గాన్స్ని టాక్సినేటెడ్ కాకుండా హెల్దీగా ఉంచడానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇలాగ అయిపోయింది కదా ఇది. సో ఇలాగ మరిగిపోయిన తర్వాత దీన్ని ఇలా మంచి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఒక తప్పు చేస్తారు. ఒక గ్లాస్ నీళ్ళు వేసామనుకోండి, 2 గ్లాస్ నీళ్ళు వేసారనుకోండి, బాగా ఉడకబెట్టి దాన్ని 1 గ్లాస్ చేసేంత వరకు వెయిట్ చేస్తారు. అలా చేయకూడదు. మోర్ దెన్ 2 మినిట్స్ కంటే ఎక్కువ కొద్దిగా ఫాస్ట్గా పెట్టేసుకొని 2 మినిట్స్ చాలు. సో ఇలా మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, దీన్ని ఇలా ఫిల్టర్ చేసేసుకోండి. ఇంకా సపరేట్ డయాబెటిక్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఆస్తమా కానీ, లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, కొంతమందికి నరాల బలహీనత కానీ అలాంటి వాళ్ళు తాగుతున్నప్పుడు కొద్ది హనీ కూడా కలుపుకోవచ్చు. బట్ డయాబెటిక్ వాళ్ళకి ఎలాంటి స్వీట్నెస్ అయితే నేను కలపమన్నాను. అంత ఇదిగా కూడా ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మంచిగా చూడండి, గ్రీన్ టీ ఎలా తాగితే మనకి ఎంత ఫీల్ ఉంటుందో అంత ఇంకా రిఫ్రెష్మెంట్ ఉంటుంది. మనకి డయాబెటీస్ ఉన్నది అంటే డెఫినెట్గా 70% కేసెస్లో వెయిట్ కూడా ఎక్కువ ఉంటారు. ఆ వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ డెఫినెట్గా చెప్తున్నాను కదండి, 70-80% జనాలలో నన్ను చాలా మంది అడిగారు గురక కంట్రోల్ చేయడానికి ఎలాంటిది యూజ్ చేయాలి. గురకను కూడా కంట్రోల్ చేసే గుణాన్ని కలిగి ఉందండి. డెఫినెట్గా అండి, మీరు ఏదో 1 డే ట్రై చేసి నాకు తవ్వట్లేదు కదని చెప్పేసి ఆపేయకుండా రెగ్యులర్గా ఒక 30 days రెగ్యులర్గా తీసుకోండి. దీనివల్ల మార్నింగ్ తీసుకోవచ్చు, ఈవినింగ్ తీసుకోవచ్చు. ఆ గ్రీన్ టీని రీప్లేస్ చేసుకుంటూ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది. ఆకలి కూడా మనకి హెవీగా అవ్వదు, ఎందుకంటే మనకి ఆకలిని కంట్రోల్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ నర్వ్ వీక్నెసెస్ కానీ, బోన్ పెయిన్స్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ ఎనీ అంటే ఒకే మంత్ర అన్ని డిసీజెస్కి అంటారు కదా, అలాంటి బెస్ట్ ఇది టీ. సో మునగాకు విత్ మెంతులు వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు, డిపెండ్స్ మీకు. ఇప్పుడు నేను డయాబెటీస్ గురించి స్పెషల్లీ మాట్లాడుతున్నాను కాబట్టి ఇందులో కొన్ని మెంతులు యాడ్ చేశాను. మిగతా వాళ్ళు కావాలంటే జీలకర్ర వేసుకోండి, లేదంటే వామ్ వేసుకోండి, ధనియాలు వేసుకోండి, ఏదో ఒక ఇంగ్రీడియంట్ వేసుకోండి, మరిగించుకొని తాగండి. ఇవన్నీ లేవనుకుంటే ఓన్లీ జామాకు వేసుకొని మరిగించుకొని తాగండి. మోర్ బెనిఫిట్. అండ్ తాగిన వెంటనే ఆ ఎనర్జీ లెవెల్స్ కూడా మనకి ఎలా ఉంటాయంటే డల్గా ఉన్న వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా కనపడతారు అనమాట. చాలా మంచి యూస్ఫుల్ ఇది. మేడం వంటి అది కూడా మన జామకాయ ఆకుతో ఉన్నట్టు ఏమంటారు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వంటి మెన్ డిసీజ్ క్యూర్ అని చెప్పేసి. అట్లాగా అంటే మన బాడీలో వచ్చే ప్రతి రోగానికి నయం చేసే ఒక మంచి టీని, ఒక మంచి రెమెడీని మన ప్రేక్షకుల కోసం తయారు చేసి చూపించారు. మన ప్రేక్షకులు కూడా కంపల్సరీ దీన్ని రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకుని తాగుతూ వాళ్ళ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ. నమస్తే అండి.